మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన మోతే మండలంలో 13వ విడత సామాజిక కార్యక్రమం నిర్వహించడానికి చీఫ్ గెస్ట్ వచ్చిన పీడీ అదేవిధంగా ఇప్పుడు దానికి ఏర్పాటు చేసినటువంటి పిఓ అండ్ ఎంపీడీ వారికి తర్వాత సోషల్ లైట్కి సంబంధించి డిబిడి ఆశయ గారికి ఎస్ఆర్పి సోషల్ లైట్ తర్వాత ఏపీఓ మహేష్ ఈసీసు డిఏలు గతంలో పనిచేసి ఈసీలు సర్టిఫై చేశారు. లేని చోట గ్యాప్స్ ఉన్నాయి కూడా బాగున్న చోట బాగుందని చెప్పారు. ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కూడా గ్యాప్స్ కూడా ఐడెంటిఫై చేశారు. మొక్కలు నాటినప్పుడు కాదు, మొక్కలు నాటినప్పుడు ఏం కావాలి, వేస్ట్ సీకర్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఉంటే ఇక వేస్ట్ సీకర్స్ మనం పేమెంట్ చేసి వేస్ట్ సీకర్స్ సంబంధించిన మస్టర్స్ ఉండాలి. బిఫోర్ మస్టర్స్ ఎస్టిమేషన్ క్యాజువల్ రిప్లేస్మెంట్ సంబంధించినటువంటి ఎస్టిమేషన్ జనరేట్ చేయాలి. అడ్మిన్ శాంక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఎఫ్యూవర్స్ డీటెయిల్స్ ఉండాలి, ఫోటోస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఓకే క్యాజువల్ రిప్లేస్మెంట్ చేయాలి. లేదంటే మాత్రం తప్పకుండా పంచాయతీ సెక్రటరీ నుంచి పంచాయతీ సెక్రటరీ నుంచి అందరికి గౌరవం. ఇది సోషల్ లైట్ జనరల్గా. గతంలో ఏముండేదంటే సోషల్ లైట్ అంటే డిసైడింగ్ ఆఫీసర్ పీడీ అడిగినో లేకపోతే ఎక్స్ఎం పీడీ ఉండేది. ఇంత సీరియస్ తీసుకోలేము. లాస్ట్ ఇయర్ గారికి సామాజిక స్వాగతం తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మన జిల్లా హెచ్ఆర్ మేనేజర్ గారికి, అదేవిధంగా ఎంపీడీ గారికి, అంబుడ్స్మెన్ గారికి, 1,16,00,000లకు సంబంధించిన రికార్డులకి దానికి బృందానికి ఇవ్వాలి సార్ మండలంలో. సో ఈ పనులన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క వర్క్ సైట్ కూడా విజిట్ చేసి దానికి బృందం ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యలు అనేది గుర్తించి రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన రిపోర్టు ఈరోజు మండలంలో ప్రతి ఒక్క అంశం కూడా అక్కడ చెప్పిన ప్రతి అంశం కూడా ఇక్కడ చదవడం జరుగుతుంది. సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉంటారో అక్కడ గ్రామంలో మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మీరు ఇక్కడ పీడీ గారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకోకూడదని మా యొక్క మనవి. మొదటగా మామిళ్ళగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి సిబ్బంది ఎవరైతే ఉన్నారో రావాల్సిందిగా కోరుతున్నాం. పంచాయతీ సెక్రటరీ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ గారు. మార్చి నుంచి లేదా ఇప్పుడు డీసీల్డింగ్ అనుకోండి, డీసీల్డింగ్ జరుగుతుంది కరెక్టే. కానీ డీసీల్డింగ్ అనేది జరిగిందా లేదా అనేది ఇమీడియట్గా ఆ మంత్లో నెక్స్ట్ మంత్లో లేకపోతే వితిన్ 2-3 months కనపడుతుంది. ఎప్పుడో 2 years తర్వాత సోషల్ లైటింగ్ లైట్లో ఉందా మొత్తం ఉన్నాయా? మరి క్వాంటిటీ ఉందా? క్వాంటిటీ ఉందా సార్, కానీ మనకి ఎల్బీడీలో పొడవు వెడల్పు లేకుండా డైరెక్ట్ క్వాంటిటీ రాదు సార్. ఆ క్వాంటిటీ ఉన్నది, కాకపోతే కొలత రికార్డ్ చేయాలి. డైరెక్ట్ ఎస్టిమేషన్ క్వాంటిటీ వేసేది. అర్థమైనా ఉంటుందా? పంచాయతీ సెక్రటరీస్ మీ దగ్గర నుంచి సిఏఓ మీ దగ్గర నుంచి ఎక్కువ తెలుసు నీకు అయిపోయాయి. ఓకే గోయిడ్. జాబ్ కార్డు విభజన కొరకు రికార్డ్ చేసుకోవడం జరిగింది. రూపాయలు అనేది ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. పీసీసీ ఫ్లోరింగ్ లీచ్ ఫిట్స్ ఎక్స్టెంట్ సంబంధించి
తీసుకెళ్ళి అదే కదా ఇప్పుడు మనం పంచాయత్ డిపార్ట్మెంట్ వాడి కూడా ఫోన్ చేసి కాదండి, మీరు సంతకం ఎందుకు ఏమని చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. మిగతా వాళ్ళందరూ చేసినప్పుడు మీకు ఏమి ఇబ్బంది చెప్పండి. ఆర్డర్ చేసిన ఎన్వైరన్మెంట్ కాకపోతే ఫ్లోరింగ్ ఇబ్బంది చేసారు, ఆర్డర్ తీసుకునే ఎన్వైరన్మెంట్ అది చెప్పారు. సరే, దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు కంపోస్ట్ షెడ్ సంబంధించి ఇక్కడ మా వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు తీసుకోకపోవడం వల్లనే మెజర్మెంట్ వేరియేషన్ వస్తున్నాయి. మీరు ఇందాక అడిగింది కూడా అదే సార్, మీకు ఏమైనా ఫీల్డ్ లో ఎక్సెస్ వచ్చిందని అడిగారు కదా. సో దానికి సంబంధించిన రీజన్ ఇది సార్, మెజర్మెంట్ రాకపోవడం వల్లనే మనం ఫీల్డ్ లో మెజర్మెంట్ తీసుకుంటే చెక్ మీద అయింది సార్, మళ్ళీ చెక్ మీద అయింది 100% చెక్ మీద అయింది. అవునండి, కాదండి, క్వాలిటీ టోటల్ క్వాలిటీ చేసినప్పుడు ఈ 3 లక్షలు అడగకపోతే ఏ పేరు మొత్తం క్యాల్కులేషన్ అడగట్లేదు. షీటు రాసి ఉంటాం కదా, ఆ షీట్ చెప్పేది నేను జస్టిఫై చేస్తాను. ఆ షీట్ ఉందా మీరు ఎక్కడ డ్రాప్ చేసుకోండి అంటే మనకు టాప్ ఉంది. ఓకే, టోటల్ వచ్చినప్పుడు అక్కడ ముందున్న ఇన్పుట్స్ రావాలంటే ఆ ముందున్న ఇన్పుట్స్ ఎల్పిడే కదా, డైగ్రామ్ కూడా చూపిస్తారని తెలుసు, కన్విన్స్ అయ్యి ఎట్టుగా రాయకూడదు కదా. తీసుకురా ఇంత తీసుకురాలేదు ఇక్కడ ఉండండి మనకి అసలు చాలా ఈజీ చేయొచ్చండి. పంచాయత్ సెక్రటరీ చెప్తున్నాను, మీరు ఉపాధి అంటే భయపడదండి. ఫ్లెక్సిబుల్గా మీకు ఏ డిపార్ట్మెంట్లో ఆడికి ఉండదు. మినిమం లాజిస్టిక్స్ అన్ని కూడా మనం మెయింటైన్ చేసుకుంటే అసలు వాళ్ళ హ్యాపీగా జీరో రికవరీ రాసిపోతారు. ఇవి కనీసం మినిమం మెయింటైన్ చేయాల్సిన చేయకపోయినా ఇక్కడ కార్యదర్శి ఇస్తారా? కార్యదర్శి ఇస్తారు మీకు ఎవరు? ఎందుకు అనవసరం అంటే టచ్ చేస్తుంది? అది పోతే పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ వాళ్ళ వాళ్ళు చేసుకుంటే మీకు చేస్తారు. ఆ రికార్డు మాట్లాడుతున్నాం ఇచ్చి పనులు ఇష్యూ నెంబర్ 16 సార్. ఇక్కడ 9 మంది హక్కుదారులు పనిచేసినట్టు వారి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి సార్, కానీ వాళ్ళకి ఏకముద్ర రాకపోవడం వల్ల మేము డబ్బులు తీసుకోవట్లేదని చెప్పి రాతపూర్వకంగా తెలపడం జరిగింది. పంచాయత్ సెక్రటరీస్ డిమాండ్ ఇచ్చిన చనిపోయిన కూడా పనికి రాకుండా పనికి వచ్చినట్టు చూపించండి పెద్ద న్యూస్ ఐటమ్. అది వాస్తవానికి అసలు ఎవరు ఇంటెన్షన్ ఉండదు. ఇంకోటి మీకు ఎన్ఎంఎస్ యాప్ గురించి మీకు పంచాయత్ సెక్రటరీ చెప్పాలి. నేను ఇప్పుడు గతంలో అయితే ఓన్లీ ఫిజికల్గా మస్టర్లో పేమెంట్ చేస్తుంది మీకు తెలుసు కదా. ఏంటి మస్టర్లో ప్రకారం అటెండెన్స్ ఉంటే మనం ఇప్పుడు ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఫైనల్ ఎక్కువ జనరేట్ చేస్తాం. అయితే ఇప్పుడు అందరికీ కూడా బాగా మీకు సెన్సిటైజ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు బాగా ఫాలో కావాల్సిన ఏంటంటే ఎన్ఎంఎంఎస్ యాప్ విధానం బ్లాకెట్ ఆధార్ ప్రామాణికం కాదు, సంతకం ప్రామాణికం. బై ఛాన్స్ ఆధార్ మర్చిపోయినా కానీ నో ఇష్యూ. ఆధార్ మర్చిపోయినా కానీ 2 ఎంపీలు ఇవ్వడం 36 సార్. 36 వచ్చేసి డ్రైవింగ్ ప్లాట్ఫామ్లో మెజర్మెంట్ తేడా ఒకటి సార్. ఇంకోటి క్యాల్కులేషన్ కట్టుకోవడం జరిగింది సార్. ఓన్లీ వేజ్ పేమెంట్ మాత్రమే చేసారు. మెటీరియల్ పేమెంట్ అనేది ఎంపీ రికార్డింగ్ అనేది చేయలేదు సార్. కంప్లీట్ అయిపోయింది. మెటీరియల్ పేమెంట్ రికార్డ్ చేయాలి సార్. అప్పన్నగూడెం గ్రామ పంచాయతీ సార్. ఇది ఇష్యూ వచ్చేసి మస్టర్లో హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 1455 రూపాయలు. పేజీ నెంబర్ 10 సార్. డిబేట్ ఏంటంటే దానికి తూము అలుగు అన్నీ ఉంటాయి సార్, కానీ అక్కడ ఏం లేదు. దాని వెనుక నాయకట్టు కూడా లేదు. నేను ఎస్పై చేయడం కూడా రాంగ్ చేసింది. డోర్ అండ్ సింటెక్ ట్యాంక్ ప్రజెంట్ పని ప్రదేశంలో కూడా లేవు సార్. పంచాయతీ పేమెంట్ చేసినట్టు గుర్తించండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి 24 వచ్చేసి ఇది వచ్చేసి 11 మంది హక్కుదారులు 71 రోజులు పనిచేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11. సో 100 days కంప్లీట్ కావడం వల్ల నష్టపోవడం జరిగింది. ఇక్కడ ఇష్యూ నెంబర్ 30 సార్. 3 మంది హక్కుదారులు 36 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో సంతకాలు ఉన్నాయి కానీ హాజరు లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 వచ్చేసి 50 మంది హక్కుదారులు సార్. వీళ్ళు మాస్టర్లో క్వాంటిటీ తక్కువ జరిగింది. అంటే క్యాలిక్యులేషన్ చేస్తే 50 వస్తుంది, నేను రాయడం మాత్రం 40 రాసిన, అది క్యాలిక్యులేషన్. పంచాయత్ సెక్రటరీ ఇప్పుడు చెప్తే నంబర్ సార్ ఎగ్జామినేట్గా మనం ఏదో చాలా హైప్గా మా చెప్తున్నాడు, నాకేమోసం చెప్పండి. యూఆర్ ఆల్ ద వెరీ పవర్ఫుల్ ఆఫీసర్స్. మీరు పీడీ డిఆర్డీ పీడీ లేకపోతే టీజీఎస్ పడతా జీపీ మీరే కదా శాంక్షన్ రావాలన్నా. నెక్స్ట్ 50 వచ్చేసి రేన్ సీజన్లో ట్యాంకర్ పేమెంట్స్ ఇచ్చినట్టు గుర్తించడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇచ్చేసారు. థ్యాంక్ యూ. ఇష్యూ నెంబర్ 11 సార్. సార్ ఇలా 100 days కంప్లీట్ కావడం వల్ల 10,288 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ వేసికల్ సార్ మనకి మాలావత్తు హేమ్లా సార్. ఈయన మనకి వాచర్గా పనిచేయడం జరిగింది సార్, కానీ వాటి వేతనాలు రాలేదు, ఇప్పించాలని చెప్పేసి తెలపడం జరిగింది సార్. 13 కూడా సేమ్ సార్, పేమెంట్ రాలేదని రాకపోవడం తెలపడం జరిగింది. ఏంటో తెలుసా ఏ గ్రూప్కి సంబంధించినటువంటి మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి బిల్స్ తీసుకొచ్చి అట్లీస్ట్ కలిసి సరే ఓన్లీ డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోయినా మనం చెప్పాలి కదా సార్, అది కూడా మనమే చెప్పాలి సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 38 సార్. వర్క్ ఐడి నెంబర్ 85320. ఇక్కడ ఫీల్డ్ ఛానల్ పనిలో మొత్తం ఏరియాలు 732 మీటర్లు పొడవు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో తక్కువ చూపించడం జరిగింది. కాలువ మెజర్మెంట్ డిఫరెంట్ సార్, తక్కువ చూపించడం. పెండింగ్ వాటికి
47 సార్ ఇష్యూ నెంబర్ సిరీస్ నెక్స్ట్ సార్ 49 ఇష్యూ నెంబరు ఇద్దరు హక్కుదారులు 15 మందిని పేమెంట్ చేయడం జరిగింది సార్. నష్టంగా ఆర్డినెన్స్ లేదు సంతకాలు ఏం తెలుసు అండి ఫీల్డ్ అంటే బేడ్కి అడుగులు కలదు మిడలేదు సెంటీమీటర్ కలదు మిలిమీటర్ కలదు ఏదో అప్రాక్సిమేట్ ఆయన టేపెడ్ గురించి తెలిసేది కనీసం అవసరం లేదు బాబు కనీసం పంచాయతీ అది పంచాయతీరాజ్ వాళ్ళు చేసి ఫార్టీ వన్ కూడా సేమ్ సార్ 1580 రూపాయలు చేసారు చనిపోయిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత 42 కూడా సేమ్ సార్ 1027 రూపాయలు ఇది కూడా చనిపోయిన వ్యక్తికి పేమెంట్ చేశారు. నష్టంలో పేరు ఉంది, అటెండెన్స్ ఉంది, సంతకం లేదు, ముందే చెప్పండి అది పంచాయతీరాజ్ వాళ్ళు చేసి ఫార్టీ వన్ కూడా సేమ్ సార్ 1580 రూపాయలు చేసారు చనిపోయిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత 42 కూడా సేమ్ సార్ 1027 రూపాయలు ఇది కూడా చనిపోయిన వ్యక్తికి పేమెంట్ చేశారు. నష్టంలో పేరు ఉంది, అటెండెన్స్ ఉంది, సంతకం లేదు, ముందే చెప్పండి ఎక్సెస్ పేమెంట్ అంటే డౌట్ లాస్ట్ రోజు హాస్పిటల్ ఫస్ట్ 5 రోజులు అయిపోయి 6th డే రోజు రాస్తా వాళ్ళకి కావాల్సిన పర్సన్ ఎఫ్టీఓ ఎగ్జాక్ట్లీ ఎట్లా నార్మల్గా కూడా డిఎడ్లో ఈ టైప్ అని ఇట్ విల్ బి వెరీ సీరియస్ రైట్ వెబ్సైట్ బోర్డు విషయంలో మాత్రం ఎంపీఓ 37 సార్ వర్క్ ఫైల్స్ ఇవ్వలేదు సార్.
ఇచ్చేసి అయిపోయింది సార్ యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ రికార్డు మనకు కొత్త హ్యాండ్ ఓవర్ చేసి సార్ చేసిన తర్వాత వీళ్ళు ఎవ్రీ రికార్డ్ చేయలేదని చెప్పేసి అని రికార్డ్ మొత్తం పట్టుకొని పోయారు. సో దాని తర్వాత మనకు టైం అయిపోయింది నేను తీసుకోనని చెప్పేసాను అంతే సార్ క్లియర్. అప్డేట్ చేసుకోండి నెంబర్ 9 ఇష్యూ నెంబర్ 11 అంతే సార్ రీడింగ్కి సంబంధించి ఇది 100 డేస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది పిఎఫ్ సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 సార్ రీడింగ్కి సంబంధించి క్యాన్సిల్ చెక్ కట్టుకోవడం జరిగింది రిటర్న్ పేమెంట్ రాలేదని చెప్పేసి డోర్ వద్ద నెక్స్ట్ 31 అంశం సార్ ఇది డ్రైవింగ్ ప్లాట్ఫామ్ పనికి సంబంధించి అన్ఫోర్సీన్ ఐటమ్ బుక్ చేసిరు కానీ ఎక్సెస్ వచ్చిన లెస్ వచ్చిన మెజర్మెంట్ వేరియేషన్ ఎఫ్డీ D1 లెవెల్ వస్తుంది సార్. సార్ ఇష్యూ కొత్తగూడెం గ్రామ పంచాయతీ సార్ ఇష్యూ నెంబర్ 32 అంశం సార్ ఈ ఎక్సెస్ డేస్ పేమెంట్ అది చేస్తున్నారు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 33 సార్ ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్సెస్ పేమెంట్ అయింది. నెక్స్ట్ 34 కూడా అంతే సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. 45 అంశం సార్ ఇక్కడ ఆశ వర్కర్లు కూడా పనిచేసినట్టుగా పేమెంట్ చేస్తారు. సేమ్ టైంలో ఒకే వ్యక్తి 2 చోట్ల పనిచేసినట్టు గుర్తించండి కానీ నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఈ గ్రామ సమాచారం సంతకాలు లేకుండా 27 సార్ కంపల్సరీ క్యారీ నెంబర్ 25 సార్ వైట్నర్ అనేది యూజ్ చేయడం జరిగింది సార్ 7 బస్టర్లో. సార్ అది కూడా సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది.
ఇష్యూ నెంబర్ 23 సార్. ఇక్కడ 15 మంది అప్పుదారులు 100,000 పనిచేసి వాళ్ళు డబ్బులు నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 సార్. ఇక్కడ మస్టర్లో హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకం నుండి హాజరు లేదు సార్. అసలు లేకపోతే ఓకే, తెలుసు. నో ఇష్యూ, నో ఇష్యూ. 37 వచ్చేసి మనకి నర్సరీ వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్ అనేది మనకి ఇవ్వలేదు సార్. నర్సరీకి సంబంధించి 43 సార్. ఇక్కడ 10 రోజులు పనిచేస్తే టోటల్ డేస్ కాలంలో డేస్ ఎక్కువ రాయడం వల్ల 2 డేస్కి 210 రూపాయలు ఎక్సెస్ వెళ్ళడం జరిగింది. 45 సార్. ఇక్కడ నాట్ గివింగ్ రికార్డుకి సంబంధించి 10 వర్క్ ఐడీల్లో మొత్తం 2,92,952 రూపాయలు. అది కన్ఫిగరేషన్ ఫైనాన్షియల్ డివియేషన్ అంటే రికార్డ్ లేదు అంటే వితౌట్ డాక్యుమెంట్ పేమెంట్ అయిందని దాని అర్థం. సో అది కంప్లీట్గా ఫైనాన్షియల్ డివియేషన్లో మనం అమౌంట్ చూపించాల్సి వస్తుంది. సో అది నెక్స్ట్ ఆడిట్ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు. ఒకటి ఇస్తేనా టీఆర్డీఏకి రికార్డ్ ప్రొడ్యూస్ చేయాలి, లేదు అంటే కన్సర్న్ పర్సన్ మీద యాజ్ పర్ ఐసిడిఎస్ టేకింగ్ యాక్షన్స్. థ్యాంక్ యూ సార్. పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది 8,942 రూపాయలు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 55 సార్. ఇక్కడ 84 పనులలో 24 పనులకు వర్క్ ఫైల్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 72 సార్. ఇక్కడ మనం డ్రైన్ ప్లాట్ఫామ్ సంబంధించి ఇద్దరు రైతులకి వేజ్ పేమెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫొటోస్ చూపించలేదు. వర్క్ సైట్లో పని జరిగినట్టుగా అన్నవాళ్ళు లేవు. డోర్ టు డోర్ వెరిఫికేషన్లో హక్కుదారులు మేము పనిచేయలేదని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది. నెక్స్ట్ రాఘవ్ సార్. ఇక్కడ ఇష్యూ నెంబర్ 23 వచ్చేసి సామాజిక తనిఖీ బృందం వాళ్ళు నిర్వహించిన రికార్డ్ పీరియడ్ 1/1/2021 నుంచి 31/3/2023 వరకు మండల లెవెల్లో నిర్వహించాల్సిన మస్టర్ ఇష్యూ రిజిస్టరు, ఎంబుక్ ఇష్యూ రిజిస్టరు, ఎల్ఆర్ రిజిస్టరు. ఇష్యూ నెంబర్ 26 వచ్చేసి మస్టర్లో హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 సార్. ఇక్కడ మొత్తం 23 సార్. ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేసారు 23. 2021 వరకు ఎంత వరకు జరిగింది అంటే పని స్టార్ట్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. కానీ మీరు 13/2/2021 రోజున చెక్ మెజర్ చేసారు. అంటే పని జరగక ముందు నెల ముందు చెక్ మెజర్ చేశారు. రోజుగా తీరదు సార్. 24 నెలల రిపోర్ట్ వేసేసి రాయాలి సార్. సార్ మీరు ఫ్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయాలి. చెప్పడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. క్యాన్సర్ నిర్మించుకోవడం జరిగింది సార్. అంటే వేసి పరంగా వచ్చారు మెటీరియల్ బిల్ కావాలి సార్. అదేవిధంగా ఈసీ కార్డు డిపార్ట్మెంట్ కూడా ఖర్చు వరకు రాష్ట్రంలో జరగడం జరిగింది సార్. ఈ డబ్బులు కూడా ఇప్పించలేదు. మరియు సంవత్సరం వెళ్ళి చూడాలి 440 మొక్కలు వెలిగిన 140 మొక్కలు క్షేత్రస్థాయి. ఇష్యూ నెంబర్ 32 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ పనుల భాగం 3 అక్కడ 872 మొక్కలు నాటడం జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్లో పిఎస్ఎస్ జరిగింది సార్. కట్ చేయాలా మధ్యలో సరే.
ఇంతతో జేపీ సంవత్సరం కంప్లీట్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక 10 నిమిషాల తర్వాత రమ్మని గారికి ఒక అన్న వర్క్ చేస్తున్నాం 10 నిమిషాలు అయిపోతుంది. గవర్నమెంట్ గ్రామ పంచాయతీ సంబంధించిన ఇప్పటి నుంచి 10 వరకు ఇంత విషయం సార్. కానీ లేడు 11 జాబ్ నేను బ్యాటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. మాస్టర్లో 10 వరకు నియంత్రణలు ఆధార్ పెట్టాలి సార్కి రిలేటెడ్ రాయడం చెప్పడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 12 మంది ఇష్యూ నెంబర్ 28 సార్. రోజ్గార్ విభాగం నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. కార్పొరేషన్ ఉద్యోగం అనేది అధిగమించలేదు సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. సామాజిక తరగతి బృందం వచ్చిన తర్వాత మాస్టర్ టెంపుల్కి రాయడం జరిగింది. ఫీల్డ్ కలగడానికి గుర్తించింది సార్. ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగిందని గుర్తించింది సార్. ఇష్యూ నెంబర్ 31 సార్. ఇమ్మీడియట్ పరిస్థితుల్లో డాక్టర్ ఆఫీస్ మధ్య రవాణా చేసిన సార్. రాష్ట్రంలో బాధ్యత విషయాన్ని కూడా తనిఖీ బాధ్యత సార్. ఇష్యూ నెంబర్ 32 సార్. 8 వర్క్ అయ్యేటప్పుడు నేమ్ బోర్డు పెట్టినట్టు క్లియర్గా పేమెంట్ చేయడం సార్. ఈ వెలించడం శ్రద్ధ సార్ నేమ్ బోర్డ్స్ ఫోటోస్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇది వర్క్ అయ్యేటప్పుడు ఇష్యూ నెంబర్ 32 సార్. జ్ఞానం తనిఖీ సార్. ఇష్యూ నెంబర్ 39 సార్. కెనాల్గూడ ప్లాంటేషన్ పనుల్లో భాగంగా 7 వర్క్ అడిగిన 16 మొక్కలు టీఏగా రికార్డ్ చేయడం సార్. పిఎస్ గారి సమక్షం వెళ్ళి చూడగా 992 మొక్కలు బ్రతుకులేదు సార్. 600 మొక్కలు సార్. నెక్స్ట్ ఇష్యూ సార్ 30 సార్. ఈ గ్రామంలో 7 ప్లాంటేషన్ పనుల్లో భాగంగా వర్క్ అడిగిన 15 మొక్కలు టీఏగా సంవత్సరం మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఫోటోస్ కూడా ఇవ్వడానికి చెప్పడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 40 సార్. ఒకరోజు 10 చేస్తే 2 రోజులు పేమెంట్ జరుగుతుంది. అలాగే ఒకరోజు పేమెంట్ అయింది సార్. 116 రూపాయలు చూపించండి సార్. ఇష్యూ నెంబర్ 45 సార్. అంగన్వాడీ ఆదేశాన్ని గుర్తించండి సార్. 30 కూడా 5,260 రూపాయలు 410 రూపాయలు పేమెంట్ చేయడం సార్.
ఇష్యూ నెంబర్ 41 సార్, సేమ్ ఇష్యూ మస్టర్డ్ క్లోజ్ సార్. 51 సార్, మస్టర్డ్ క్లోజ్ సార్. మస్టర్డ్ ముగిసినాక 940 రూపాయలు అదనంగా పేమెంట్ అయింది. ఇష్యూ నెంబర్ 10 సంబంధించి వేజ్ పరంగా వచ్చింది సార్. కాకపోతే కార్పొరేషన్ నిర్మించుకోవడం జరిగింది సార్. అదేవిధంగా టీఏ గారికి ఈసీ గారికి చెల్లి 4,8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మెజర్ బిల్ నిర్మించడానికి తనిఖీ బృందానికి రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. వేసి కమిషన్ డబ్బులు తీసుకోవడం జరిగింది సార్. చేయలేదు కంప్లీట్ అయింది.